తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక సినిమా ఫేట్ అనేది దాదాపు తొలి రోజు వచ్చే రిపోర్టు మీదే ఆధారపడి ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తే అది తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి కమర్షియల్ విజయం సాధిస్తుంది. ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన కలెక్షన్లు రాబట్టలేక వారం 10 రోజుల్లోనే నష్టాలతో తట్టాబుట్టా సర్దేస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ రెండో ఫార్ములాని తిప్పికొట్టాయి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు కొల్లగొట్టి మంచి విజయాలే నమోదు చేశాయి. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి తమ సత్తా చాటుకున్నాయి. అలాంటి సినిమాల జాబితాలోకి ఇప్పుడు లేటెస్ట్గా గాలోడు సినిమా చేరిపోయింది. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమాకు తొలి రోజు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినా ఆ నెగిటివిటీని డామినేట్ చేసి తన మాస్ పవర్తో మంచి కలెక్షన్లు రాబట్టి రెట్టింపు లాభాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నిజానికి రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమాపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే ఈ సినిమా యూనిట్ సభ్యులు రిలీజ్కి ముందు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం గ్రాండ్గా నిర్వహించారే తప్ప అంతకు మించి ఎలాంటి హంగామా చేయలేదు. అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం, సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం, విచిత్రమైన టాక్టిక్స్ని ఫాలో అవ్వడం లాంటివి చేయలేదు. కేవలం ఒక ఈవెంట్ నిర్వహించి ప్రోమోలు రిలీజ్ చేసి నవంబర్ 18కి తమ సినిమా వస్తుందని చెప్పారు. అంతే. దీంతో ఎలాంటి బజ్ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దీనికి తోడు రిలీజ్ అయిన రోజు ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రిపోర్ట్ రావడం చూసి ఇది వారంలోపే దుకాణం ఎత్తేస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సుధీర్ హీరోగా చేసిన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు అవి పత్తా లేకుండా పోయాయి. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే సుధీర్కి హీరోగా పెద్దగా ట్రాక్ రికార్డు కూడా లేదు. సో ఈ విషయాలన్నీ లెక్కలోకి తీసుకుంటే గాలోడు సినిమా కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుందని మొదట్లో అందరూ భావించారు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫలితాలను నమోదు చేసింది. ఫస్ట్ వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద కోట్లకు పడగలెత్తి వర్కింగ్ డేస్లో కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టింది. పోటీగా ఇతర సినిమాలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొంటూ తన థియేట్రికల్ రన్ని విజయవంతంగా కొనసాగించింది. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల బీసీ సెంటర్లలో ఇది మంచి వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల లెక్కను తేల్చేశాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ గాలోడు సినిమా తన ఫుల్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 5,22,00,000 షేర్, 9,72,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 5,33,00,000 షేర్, 9,90,00,000 గ్రాస్ నమోదైంది. ఒకవేళ ఈ సినిమా మరో 10 లక్షలు కలెక్ట్ చేసి ఉంటే ఇది 10 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరి ఉండేది. ఏదేమైనా నెగటివ్ టాక్తో, అది కూడా ఎలాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ లేకుండానే ఈ స్థాయి వసూళ్లను నమోదు చేయడం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి. ఇక లాభాల విషయానికొస్తే 4 రోజులకే 2,70,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసిన ఈ గాలోడు ఫుల్ రన్లో 5,33,00,000 కలెక్ట్ చేసి 2,63,00,000 లాభాలను తెచ్చిపెట్టాడు. పెట్టిన పెట్టుబడికి ఆల్మోస్ట్ రెట్టింపు లాభాలు వచ్చాయి. కాబట్టి ఈ గాలోడు బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయాడు. కేవలం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు, డిజిటల్ రైట్స్ విషయంలో కూడా ఈ గాలోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఒక ప్రముఖ ఓటీటీ కంపెనీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ని అక్షరాల 1,40,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి వచ్చిన మంచి రెస్పాన్స్ చూసే
ఈ స్థాయిలో ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా మిగిలిన్నాయి. వాటి ద్వారా కూడా నిర్మాతల ఖాతాలోకి మంచి లాభాలు వచ్చి చేరుతాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సో ఫైనల్గా సుడిగాలి సుధీర్ ఈ గాలోడు సినిమాతో హీరోగా తన తొలి విజయాన్ని అందుకున్నాడన్న మాట. మరి సుధీర్ తన జైత్రయాత్రను ఇలాగే కొనసాగిస్తాడా లేక తప్పుడు నిర్ణయాలతో బ్రేకులు వేసుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అన్నట్టు ఇంకో విషయం, ఈ గాలోడు సినిమా తీసిన దర్శక నిర్మాతలే సుధీర్తో మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి గజ్జల గుర్రం అనే టైటిల్ పెట్టారు. ఇందులో హీరోయిన్గా రష్మి గౌతమ్ నటిస్తోంది. బుల్లితెరపై సుధీర్ అండ్ రష్మిది ఎవర్ గ్రీన్ జోడీ కాబట్టి ఖచ్చితంగా ఈ గజ్జల గుర్రం సినిమా ఇండస్ట్రీలో అలజడి తప్పకుండా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ని బట్టి చూస్తే ఇదొక థ్రిల్లింగ్ జోనర్లో రూపొందిన సినిమా అని అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలా అలరిస్తాడో చూడాలి. అయిపోయి